షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ పిఎసి చైర్మన్ గా ఎన్నుకున్నారు. అరకపుడి గాంధీని మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతకు మాత్రమే పిఎసి చైర్మన్ పదవి దక్కాలి. అరకపుడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తికి ఏదైతే పిఎసి చైర్మన్ పదవి ఎలా ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి దీనిపైన ప్రస్తుతం అరకపుడి గాంధీ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మరికొన్ని విషయాలు కూడా ఈ రోజు కూడా జరిగిన విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గాంధీ గారు. నమస్తే. చెప్పండి, ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ మీకు ఏదైతే పిఎసి చైర్మన్ ఇచ్చిన తర్వాత ఆరోపణలు వేగం పెంచింది, మీకు ఇవ్వకూడదు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి ప్రతిపక్ష నేతలకే ప్రతిపక్ష పార్టీకి దక్కాలి ఆనవాయితీగా అనేది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? నేను చక్కటి సమాధానం లైవ్ లో క్లారిటీ ఇచ్చా. నేను బీఆర్ఎస్ పార్టీగా గెలిచిన పార్టీ మీద శాసనసభ్యుడిగా గెలిచా. అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని క్లారిటీగా అసెంబ్లీ స్పీకర్ గారు కూడా ఆ రోజు క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. భేదాలు రావటం సహజం, దూరమంతం సహజం. గతంలో మనం చేసిన అనుభవాలను బట్టి ఎదటి వాళ్ళు చేస్తూ ఉంటే ఎదటి వాళ్ళని విమర్శించడం కరెక్ట్ గా అనేది నా భావన క్లారిటీగా చెప్పా. దానిలో ఎటువంటి డీవియేషన్ కూడా లేదు. రకరకాలుగా కొత్తగా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా రకరకాల పేలాపనలు పేలుతా ఉన్నారు. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే అయితే బీఆర్ఎస్ భవన్ కు రావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి గాని బీఆర్ఎస్ భవన్ కి రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు అడిగారంటే అర్థం ఉంది. కౌశిక్ రెడ్డి గారు పార్టీలోకి ఎప్పుడు వచ్చాడు? కౌశిక్ రెడ్డి గారు లాంటి నోటి దురద మనుషులు ఆ పార్టీని పాడు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలనే ఒక్కొక్క ఎమ్మెల్యే దూరం జరుగుతారు. ఇప్పుడు ఒక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు ఇస్తామని. దీనిపైన ఎట్లా స్పందిస్తారు గాంధీ గారు? మరి ఆయన పార్టీ మారొచ్చాడు కదా, చీర గాజులు దొడుక్కున్నాడా? ఆయన ఏ పార్టీ నుంచి వచ్చాడు? ఆయన ఏ పార్టీ మూలాల నుంచి వచ్చాడు? ఆయన్ని క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ 10 సంవత్సరాలుగా పార్టీ మారిన శాసనసభ్యులంతా అదే రకంగా చేశారా? సహచర శాసనసభ్యుల్ని డిబేట్ చేసి మాట్లాడటం పద్ధతి. ఏదో నోరుంది కదా అని చెప్పి మరి పిచ్చి పిచ్చి పేలాపన పేలితే ఆ పేలాపనలు నీకు కూడా వర్తిస్తాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. మరొక విషయం గాంధీ గారు, మేము క్రమశిక్షణగా 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా చాలా పద్ధతిగా ఎవరిని నొప్పించకుండా చక్కటి పాలన అందించాం. ఇప్పుడు కూడా అందించడానికి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అట్లాని మమ్మల్ని రెచ్చగొట్టి ఇష్టం వచ్చినప్పుడు పేలాపనలు పేలితే మేమేమి చేతులు ముడుచుకొని కూర్చోలే. ఇందాకేదో వీడియోలో ఎవడో చెప్తా ఇంటి మీద జెండా బాస్తాడంట ఎవడో వచ్చి. నేను 10 సంవత్సరాల శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బొమ్మతో జెండా కట్టుకుని ఉన్నా ఇంటి మీద. నువ్వు ఎప్పుడైనా జెండా కట్టావా? ఎంతమంది శాసనసభ్యులు ఎంతమంది శాసనసభ్యుల ఇళ్ల మీద జెండాలు కట్టారు? మేము నీతిగా, నిజాయితీగా, ఒక క్రమశిక్షణతో కార్యక్రమాలు చేశాం. నీలాగా ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడి రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోలే. రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా క్రమశిక్షణగా చేస్తాం. దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు భయపడే పరిస్థితులు లేరు. గాంధీ గారు 10 మంది శాసనసభ్యులు ఏం చేస్తాడు?
ఏదైతే మీరు ఏ వ్యక్తి అయితే ఇప్పుడు అన్నారంటున్నారో ఆ వ్యక్తి అంటున్నారు షేర్లింగంపల్లి ప్రజానికం, షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజానికం అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట ఎమ్మెల్యేనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా అనే అయోమయంలో ఉన్నారు. ఆ క్లారిటీ అది ఇవ్వాలి అంటున్నారు. అది చెప్పవలసిందంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యుడిని. ఉమ్, రాసుకోండి, వినిపించండి ఆయనకు కూడా. ఉమ్. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యుడిని. మా మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసు, మాకు తెలుసు. అయితే ఇప్పుడు వారంటే బీఆర్ఎస్ గౌరవం భవన్ ఉంది. వస్తున్నారా గాంధీ? నిన్న బీఆర్ఎస్ భవన్ కాక గాంధీ రావాలి నిన్న అనే కాక డిమాండ్స్ మొన్న వస్తున్నాయి. నిన్న కాక పార్టీలోకి వచ్చి ఇటువంటి వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా, సరైన క్రమశిక్షణ లేని మనుషులు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్, సందర్భం వచ్చినప్పుడు అన్ని కూడా మీడియా సమావేశం పెట్టి మీ అందరికీ కూడా క్లారిటీగా నిన్నటి వరకు ఇచ్చా, మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఇస్తా. ఖచ్చితంగా మరొక అంశం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది. 10 స్థానాల్లో 10 మంది ఎమ్మెల్యేలు మారారు. అక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది, అనర్హత వేటు పడుతుంది అని అంటున్నారు. సరే, భయపడే వాళ్ళు భయపడతారు. ఉమ్, స్పీకర్ నిర్ణయాన్ని, న్యాయస్థాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఉమ్, ఎక్కడ వెనకబోయే ప్రసక్తి లేదు. ఉమ్, గత 10 సంవత్సరాలుగా ఫిరాయింపుదారులందరికీ కూడా ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు నిలబడ్డారు అనే విషయం 10 సంవత్సరాలు మీరు కళ్ళారా చూశారు కదా. అవును, చూశారు కదా, ఇతర రాష్ట్రాల్లో చూశారు కదా, అవును. మహారాష్ట్రలో కూడా చూశారు కదా. ఉమ్, రేపు జరగబోయే పరిణామాలు ఇవాళ కాలాన్ని బట్టి ఏది ప్రభుత్వ పరంగా, న్యాయస్థాన పరంగా స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా అదే బాటలో ముందుకు నడుస్తాం. గాంధీ గారు చివరిగా ఒక ప్రశ్న. ఫైనల్ గా మీరు పదే నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని నిన్నటి నుండి అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విజువల్స్ కానీ, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన విజువల్స్, ఆఖరికి మీ ఫోన్ డీపీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నదే ఉంది. మీరేమన్నారు? ముఖ్యమంత్రి గారు మీకు కాంగ్రెస్ కండువా కప్పారు అన్నారు. ఉమ్, కప్పుకున్నానా లేదా అనేది మీరు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర విజువల్స్ తీసుకోండి. మీ ఛానల్ కూడా కవర్ చేసి ఉంటుంది కదా, అవును. తీసుకోండి. 3 రంగుల జెండా వేసుకున్నామా, చెయ్యి గుర్తున్న జెండా వేసుకున్నామా, లేకపోతే జాతీయ నాయకులు ఉన్నటువంటి జెండా వేసుకున్నామా అనేది చూస్తే వాస్తవాలు మీకు తెలుస్తాయి. ఏదో ఫేక్ పెట్టాడు, లేకపోతే రకరకాలుగా సృష్టించారు అంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంటే గాంధీ గారు జెండా మీద చేతి గుర్తు లేదు అని అంటున్నారు ఫైనల్ గా. వాస్తవం మీరు చూడొచ్చు కూడా, ఇప్పుడు కూడా చూడొచ్చు.